హాయ్, దిస్ ఈజ్ జీవి ఫ్రమ్ idlebrain.com. మనతో పాటు కేవీఆర్ మహేంద్ర, భరతనాట్యం డైరెక్టర్ ఉన్నారు. భరతనాట్యం ఈజ్ రిలీజింగ్ ఆన్ 5th April. హాయ్. హాయ్ సార్. మీ గురించి చెప్పండి. ఐ వాంట్ టు నో అబౌట్ యువర్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ ఫస్ట్ ఫిల్మ్ దొరసాని. సో హౌ యూ ఎంటర్డ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ? ఇది చాలా కాలం క్రితం నేను వచ్చాను సార్. వరంగల్ నుంచి వచ్చిన మా జర్నీ. అంటే నేను ఇంటర్ చదువుతున్నప్పుడు హైదరాబాద్కి వచ్చింది. చాలా చిన్నప్పుడు ఒక షూటింగ్ చూసాను అనమాట, అన్న సినిమాని, రాజశేఖర్ గారు. అవును. ఇది ఎక్స్కర్షన్కి అలా వస్తే అప్పుడు ఇన్ అయిందనమాట సినిమా అనేది. అంతకంటే ముందు అంటే నాకే కాదు, మా ఫ్యామిలీ ఎవరికి కూడా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన అనుభవం కూడా లేదు, వెళ్ళరు. అది మా లైఫ్లో ఏం లేదు. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అలా అనమాట. బట్ ఆ షూటింగ్ చూసినప్పుడు ఎక్కడో అనిపించింది నేను ఇక్కడ ఉండాలి అని. ఆ డిజైర్ అది అలా పెరుగుతూ 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 వచ్చి ఇంకా ట్రైన్కు టికెట్ కూడా తీసుకోకుండా హైదరాబాద్కి వచ్చి పోతూ అలా స్టార్ట్ అయింది సార్. ఓకే. ఏ రకమైన సంబంధం ఉండదు. ఎప్పుడు బలంగా డైరెక్టర్ అవుదామని? సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏదో కనబడాలనే డిజైర్ యాక్చువల్గా. అప్పటికి కూడా ఇమ్మెచ్యూరిటీని, తెర మీద కనబడాలి ఇట్లా ఉండేది. ఒక సందర్భంలో ఒక కో డైరెక్టర్ ఒక సినిమా ఆఫీస్లో తన పని ప్రెజర్తో ఇది రాశాను, ఇది ఫేర్ చేస్తావా అని అంటే చేశాను నేను. రైటింగ్ బాగుంది అని చెప్పేసి నన్ను తన పనులని నాతో చేయించుకున్నాడు. రైట్. చేయించుకుంటే నాకు అక్కడ నేను చిన్న 17 సంవత్సరాలు ఉంటానేమో. నాకు అరే వీళ్ళు గుర్తించారు అంటే ఫేర్ చేయించారు నాతో, నేను ఏదో పనికి వస్తానేమో. తర్వాత డైరెక్టర్ యాక్షన్ కట్ చెప్తున్నాడు, అందరితో చేయిస్తున్నాడు, ఈయనే మెయిన్ అనే విషయం కూడా అర్థమైంది. దాంట్లో నుంచి తెలియదు కానీ అటువైపు వెళ్తూ వచ్చింది. వన్స్ అక్కడ లాక్ అయిన తర్వాత మళ్ళీ డీవియేషన్స్ లేకుండా ఇంకా అటువైపే జర్నీ జరుగుతూ వచ్చింది. ఇండిపెండెంట్ అంటే కొన్ని సినిమాలు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వచ్చాను. తర్వాత ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్లో ఏవేవో చేస్తూ వచ్చాను. షార్ట్ ఫిల్మ్స్ చెడగొట్టేవన్నీ చాలా. షార్ట్ ఫిల్మ్స్ అనేవి తెలియవు యాక్చువల్గా 2010 ఆ టైంలో. అవును. ఆ టైంలో నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని అనమాట. అలా చేస్తూ చేస్తూ ఒక షార్ట్ ఫిల్మ్ ఏదో ఫిలిం ఫెస్టివల్కు పంపిస్తే అవార్డు రాలేదు. నాకెందుకు అవార్డు రాలేదు, ఈగో హట్ అయింది ఆ 100 మందిలో. అది నిషీద్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికి కారణమైంది. ఒక 14 మినిట్స్లో ఒక బ్లాక్ అండ్ వైట్ షార్ట్ ఫిల్మ్ తీశాను. నాకు ఇష్టం వచ్చినట్టు తీశాను. తీస్తే దానికి ఒక 18 కంట్రీస్ నుంచి 39 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. అక్కడి నుంచి అసలు ఫిలిం కెరీర్ స్టార్ట్ అయినట్టు లెక్క. అదే దొరసానికి దారి తీసింది. అప్పటి నుంచి సీరియస్. దొరసాని సబ్జెక్ట్ మంచి సబ్జెక్టు, బట్ వాట్ వెంట్ రాంగ్ కమర్షియల్గా? అది నాకు అనిపిస్తుంటుంది. అంటే ఇంకొంచెం కమర్షియల్ డీల్ చేయడంలో కొంచెం కమర్షియల్ వైపు జరగాలి, ఎంత లేదైనా జరిగి చేయాల్సి ఉండే అని అనిపిస్తూ ఉంటుంది. అదొక పాయింట్. రెండో పాయింట్ క్లైమాక్స్. మనకు జనరల్గా ఒక హ్యాపీ ఎండింగ్సే ఎక్కువ ఇష్టపడతారు, కానీ తెలుసు అది అలా ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకత అవుతుంది, దాని తాలూకు ఆ స్క్రిప్ట్ ఆర్ ఆ స్టోరీ తాలూకు వాల్యూ అదే అనుకొని దానికే స్టిక్ అనే చేశాము. కానీ అది కాకుండా కమర్షియల్ ఆస్పెక్ట్స్లోనే చేసి ఉంటే ఆ పాజిటివ్ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్ ఇచ్చేవాళ్ళం. దానికంటే రిజల్ట్ బాగుండేదేమో. కానీ దొరసాని గురించి మాట్లాడేవాళ్ళు కాదేమో, ఇప్పటిదాకా మాట్లాడారేమో అని కూడా అనిపిస్తుంటుంది నాకు ఆ హ్యాపీ ఎండింగ్ ఇస్తే. తర్వాత నేను నేర్చుకున్నాను అనమాట. ఆడిటోరియంలో కూర్చున్నప్పుడు ప్రేక్షకుడికి మనం అనుకున్న కథే కాకుండా వాడి వైపు టర్న్ చేస్తూ, బ్లెండ్ చేస్తూ, తనకేం కావాలి మనం ఏదైనా చెప్పొచ్చు, కానీ తనను గట్టిగా దృష్టిలో పెట్టుకొని మనం చెప్పాలనుకున్న దాన్ని తనకు బ్లెండ్ చేస్తూ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అనేది దొరసాని తర్వాత తెలుస్తూ వచ్చిందన్నమాట. మీరు ఉప్పెన స్టోరీ లైన్ తీసుకుంటే లిటిల్ సిమిలర్ ఓన్లీ, ఐ మీన్, కానీ అది కరెక్ట్ కమర్షియల్ మీటర్లో తీశారు విత్ ఏ క్లైమాక్స్ దట్ ఈస్ వెరీ డిఫరెంట్. సో కొంచెం కమర్షియల్గా పెట్టుకుంటే ఇటువంటి ఫిల్మ్స్కి ఇప్పుడు ఇంకా ఎక్కువ
ఎస్. వైబిలిటీ ఉంటుంది. ఇంకొక రీజన్ కూడా ఉంది, అంటే దాన్ని సబ్ రీజన్ అనుకోవచ్చు. అది ప్రేక్షకుడు ఆకలితో ఉన్నప్పుడు సినిమా వస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఒక బంచ్ ఆఫ్ హిట్ ఫిలిమ్స్ మధ్యలో పడింది అది, ఆ రిలీజ్. అది కూడా ఒక ఎఫెక్ట్. అంటే అది మెయిన్ ఎఫెక్ట్ అనలేను, కానీ కమర్షియల్ ఆస్పెక్ట్స్లోంచి చూసినప్పుడు అదొక ఎఫెక్ట్. బట్ దొరసానికి అమేజింగ్ రివ్యూస్ అన్నమాట. ఇప్పటికీ ప్రౌడ్గా ఉంటుంది. మీలాంటి వాళ్ళు రాయడమే కాకుండా బయట జనం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా అప్లాడ్ చేస్తూ రాశారు. అదంతా ఒక బంచ్ ఆఫ్, నేను కలెక్ట్ చేశాను అనమాట. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, థౌజండ్స్ ఆఫ్ రివ్యూస్ ఉంటాయి. చాలామంది రాశారు ప్రేక్షకులు ఇండిపెండెంట్గా. వాళ్ళ స్పందన, అప్పుడు ఫేస్బుక్ చాలా యాక్టివ్గా ఉండేది, చాలామంది రాశారు. అది చూసుకున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. తర్వాత ఏంటంటే ఇంకా ఆనందు, శివాత్మిక వాళ్ళ జర్నీ పాత్ మంచిగా పడింది, దాని ద్వారా స్టార్ట్ అయిందని హ్యాపీనెస్ ఉంటుంది. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది కదా మీకు. గ్యాప్లో ఏం చేశారు అంటే యువర్ కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. సో హౌ డిడ్ యూ నావిగేట్? దొరసాని తర్వాత మళ్ళీ వేరే ఒక కమర్షియల్ అంటే పీరియాడిక్ క్రైమ్ డ్రామా చేస్తున్నాను. ఒక 6-7 months వర్క్ చేసి ఉంటాను. అయితే ఒక చిన్న మిస్టేక్ జరిగింది, అది నాదే. దొరసాని తర్వాత ఇమీడియట్లీ ఒక స్క్రిప్ట్ ప్రాపర్గా ఫినిష్ అయ్యలేదు. నాకు చాలామంది ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారు, బట్ నేను వెంటనే రెడీ అనేలాగా నేను లేను. నా వైపు నుంచి ఒక బ్లాంక్నెస్ ఉందన్నమాట. బట్ ఏ స్క్రిప్ట్ చేయాలన్నా 6 నెలలు. తర్వాత నేను అంత ఈజీగా పట్మని ఏదో రాసేయలేను. నాకు రాయడం అనేది స్లో ఉంటుంది, మేకింగ్ చాలా ఫాస్ట్గా చేస్తా, కానీ రాయడం చాలా స్లో ఉంటుంది. అది కొంచెం టైం తీసుకున్నప్పుడు అది టేకప్ అవుతుంది. ఒక హీరోతో, ఒక ఎస్టాబ్లిష్డ్ హీరోతో టేకప్ అవుతుంది, డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ టైంలో కరెక్ట్గా వచ్చి కరోనా బ్రేక్ చేసింది నన్ను. కరోనా బ్రేక్ చేసి అది 2 years ప్రాసెస్. చాలా ప్రాజెక్ట్స్ షట్ డౌన్ అయినాయి కదా సార్, డిఫరెంట్ రీజన్స్లో. అది నాది కూడా అని చెప్పచ్చు. అంటే అది టేకప్ అవుతున్న టైంలోనే బడ్జెట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఇది ఎక్కువ అవుతుందేమో, ఎక్కువనేమో అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఇది రావడంతో, కరోనా రావడంతో ఆ పాయింట్కి సపోర్ట్ అయినట్టు అయింది ఇది. దాంతో చిన్న హోల్డ్ అయింది, క్యాన్సిల్ అని చెప్పలేం కానీ హోల్డ్ అయింది. దాంట్లో నుంచి ఆ మూమెంట్లో మళ్ళీ నేను ఇంకొక స్క్రిప్ట్ రాస్తున్నాను. ఎక్కడో తెలియకుండా నేనే కొంచెం దగ్గరికి జరిగా, నేను తయారు చేసిన స్క్రిప్ట్కి దగ్గర జరిగి ఎవ్రీ ఇయర్ నా మైండ్ సెట్ మారుతుందేమో నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. నేను లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఈ ఇయర్ ఉన్నట్లే. అది జరుగుతున్న దశలో ఆ కరోనా ఎండింగ్ టైంలో మళ్ళీ ఇంకొకటి టేకప్ చేస్తుంటే ఇప్పుడు ఈ సూర్య, ఈ సినిమాలో చూసిన సూర్య ఒకరోజు ఫోన్ చేసి, అన్న ఒక్క స్టోరీ వినిపిస్తా మీకు, ఒపీనియన్ చెప్పరా అన్నట్టుగా చిన్నగా స్టార్ట్ అయింది అది. సూర్య నాకు తెలుసు దనియేలే గారి ద్వారా అంతకంటే ముందు. సరే, ఆ సఫికేషన్ హౌస్లో ఉన్నాం కదా, బయటికి వెళ్దామని ఒక కాఫీ షాప్లో విన్నాను 2-3 hours. వింటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంట్రెస్ట్ ఎట్లా అంటే నమ్మకం కలిగింది, ఇది ఒక సినిమా అవుతుంది, ఒక సినిమా అవ్వడానికి దీన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆడిటోరియం ఎంగేజ్ చేస్తుంది, దీనిలో ప్రేక్షకులు కావాల్సిన ఆల్ ఎలిమెంట్స్ ఉంటూ ఒక ఫన్ దేనికోసం అయితే వస్తారో థియేటర్కి అదంతా ఈ కథలో ఉందే అని నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసి ఓకే బాగుంది సూర్య, మరి ఏంటి ఇది ఏమనుకుంటున్నావు అని అంటే, ఇది మీరు డైరెక్ట్ చేస్తే నేనే హీరోగా చేద్దాం అనుకుంటున్నా అన్నాడు. అది నాకు షాకింగ్గా అనిపించింది. తన ఆ మైండ్తో నాకు చెప్పాడని నాకు తెలియదు, అది షాక్ అయింది. ఓకే, అంటే యాక్టర్గా ట్రై చేస్తాడు ఉంటుందని ఎక్కడో ఉండింది. సో నేను ఆ సూర్య అలా ఎక్స్ప్రెస్ చేస్తే కొంచెం షాక్ అయ్యాను. దెన్ సరే ఓకే, కొత్త హీరో అంటే అంత ఈజీగా జరిగే విషయం కాదు కదా, ఇక్కడ సమ్ క్రోర్స్ ఆఫ్ మ్యాటర్, ఇవన్నీ అంటే ఒక చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నాడా ఏంది, ఈజీగా చెప్పేస్తున్నాడు సినిమా అంటున్నాడు అని నాకు అనిపించింది ఆ సమయానికి. మరి ప్రొడ్యూసర్ ఏంటి, ప్రొడ్యూసర్ కావాలి కదా అన్నాను. ఉన్నారు అన్నాడు. ఎవరు అంటే ఈ హితేష్ గారి గురించి, పాయల్ గారి గురించి కొంచెం వెరీ బేసిక్ లెవెల్గా చెప్పాడు, తనకు ఇన్వెస్ట్ చేయడానికి ఉన్నారంటే నేను అది కూడా నమ్మలే హానెస్టీగా. బట్ ఒక 1 weekలోనే
సిట్టింగ్ జరిగింది. హితేష్ గారు కూడా ఓకే సార్ చేసేయండి సార్, రేపు స్టార్ట్ చేయండి అన్నాడు. అరే ఆయన అలాగే మాట్లాడుతున్నది ఏంటి కరెక్టేనా అన్నట్టుంది నాకు. బట్ అది ప్రాక్టికల్గా జరిగి ఇంకా ఆ జర్నీ ఇక్కడ దాకా వచ్చింది. తర్వాత ఈ సినిమా చేయడానికి ఇంకొక మేజర్ రీజన్ ఉంది. నేను దొరసాని తర్వాత చేస్తున్న వరల్డ్ అంతా క్రైమ్ డ్రామా, క్రైమ్ రిలేటెడ్ అది రన్ అవుతుంది నా బ్రెయిన్లో. ఆ కైండ్ ఆఫ్ ఆలోచనలు, థాట్స్ అన్నీ అట్లా ఉన్నాయి. ఈ కథలో కూడా అవి ఉన్నాయి, రైట్. ఫన్తో కలిగి ఉన్నాయి, బట్ క్రైమ్ వరల్డే ఇదంతా కూడా. సో అది నాకు ఆ ఎనర్జీ ఇచ్చింది స్క్రిప్ట్లోంచి. సో వచ్చి ఏదో డోర్ కొట్టినట్టు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఎందుకు దాన్ని ఇగ్నోర్ చేయాలి, ఫాస్ట్గా చేసేయచ్చు, ఎవ్రీథింగ్ రెడీ కదా అని మొదలుపెట్టి అది అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. బట్ దీనికి 20 months తీసుకుంది టైం. రైటింగా కాదు, రైటింగ్ సూర్య చెప్పిన తర్వాత ఒక 3 months వర్క్ చేసాము. దాన్ని షేప్ చేయడము, స్క్రీన్ ప్లే మీద వర్క్ చేయడం, మళ్ళీ డైలాగ్స్ రిలేటెడ్ రాయడం, ఇదంతా ఒక 3 months వర్క్ చేసాం. స్టార్ట్ చేస్తే ఈ మొత్తం ప్రాసెస్ 20 months ఇప్పటికీ మేకింగ్ అంతా కలిపి. భరతనాట్యం అని ఎందుకు పెట్టారు టైటిల్? భరతనాట్యం అనే టైటిలే చాలా సూటబుల్ ఈ వరల్డ్కి. అట్ ద సేమ్ టైం ఆర్ట్ ఫామ్, భరతనాట్యం ఆర్ట్ ఫామ్ కాదు ఈ కథ, బట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్గా ఉంది. విచ్ యూ కాంట్ రివీల్ నౌ. ఎస్ సార్, ఇప్పుడు దాని గురించి సినిమా చెప్పలేము. చూస్తే తెలుస్తుంది. ఎస్ సార్ చెప్పలేము ఇప్పుడు, బట్ చాలా ఇంపార్టెంటే అది. సో జనరల్గా హైదరాబాద్ బేస్డ్ క్రైమ్ డ్రామా కదా. చాలామంది ఎంటర్టైనర్స్ ఉన్నారు ఇందులో, యాక్టర్స్ హూ కెన్ యాక్చువల్లీ ఎంటర్టైన్. వైవ హర్ష, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, హర్షవర్ధన్ అండ్ సలీం ఫేకు, ఫేకు, రైట్. సో వీళ్ళతో ట్రైలర్లో కూడా చూపించారు. సో సినిమాలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇందులో ఒక ఫ్రెష్ ఎలిమెంట్ ఏంటంటే సార్, ఇప్పుడు సూర్య ప్రొటగనిస్ట్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్, తను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు. తనకి చాలామందికి ఉన్నట్టే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, ఇదంతా ఉంది. మన రియల్గా సినిమా ఇండస్ట్రీలో శాలరీస్ లేకుండా ఇబ్బందులు పడే లాంటి క్యారెక్టర్ అది. కానీ కథ అది కాదు, సినిమా నేపథ్యం కాదు ఈ సినిమా. వీడు ఒక సిచ్యువేషన్లో ఒక క్రైమ్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్రైమ్ వరల్డ్ ఉంటే అందులో పడతాడు. అందులో ఎలా సర్వైవ్ అయ్యాడు, ఎలా బయటపడ్డాడు, అది ఈ క్యారెక్టర్ది అయితే అటువైపు నుంచి పిల్లర్స్ లాగా ఉంటాయి క్యారెక్టర్స్, ఆల్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్కి ఎక్కడ ఫ్రెష్నెస్ వచ్చిందంటే, ఇదివరకు చేసిన వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హర్షవర్ధన్ గారిని తీసుకుంటే కనుక, హర్షవర్ధన్ గారు మన మైండ్లోకి రాగానే ఆయన చేసిన వందలాది ఫిలిమ్స్లోంచి ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఒక క్యారెక్టర్ ఫామ్ అవుతుంది. దాన్ని ఇందులో బ్రేక్ చేశాం. అజయ్ ఘోష్ గారు, వైవ హర్ష గారు, టెంపర్ వంశీ అమేజింగ్ రోల్, సలీం ఫేక్ గారు, వీళ్ళని మనం ఇంతకుముందు ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో చూడము. అది చాలా ఫ్రెష్ అయింది. తర్వాత అన్ని క్యారెక్టర్స్ అంటే హీరో మిగతా వాళ్ళు అట్లనే ఏముండదు, అన్ని పిల్లర్స్ లాగా ఉంటుంది అనమాట. హీరో కూడా ఒక క్యారెక్టరే అనొచ్చు, అన్నీ అంత ఇంపార్టెంట్ రోల్స్ లాగా ఉంటాయి. అది చాలా ఫ్రెష్ అయింది. వాళ్ళకి ఫ్రెష్గా డీల్ చేస్తాం, వాళ్ళని ఇదివరకు వేరు కనిపించడం, ఈ సినిమాలో వేరు కనిపించడం అన్నట్టుగా ఉంటుంది. అది మంచి ఎక్స్పెరిమెంట్ అయింది ఈ సినిమాకి, ఎనర్జీ తీసుకొచ్చింది, ఫ్రెష్నెస్. యాక్టర్స్కి అది జరిగింది, రేపు ఆడియన్స్కి కూడా ఆ ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. వివేక్ సాగర్ గుడ్ చాయిస్ బేసికల్లీ. సో టెల్ మీ అబౌట్ మ్యూజిక్. వివేక్ సాగర్ గట్టిగా అనుకున్నాను నేను, ఈ సినిమాకి వివేక్ సాగర్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. తను చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఆర్గానిక్గా ఉంటుంది, ఓ ఎనర్జీ తనుంటే తను సినిమాని కాపాడుతాడు, తను మ్యాక్సిమం సపోర్ట్ ఇస్తాడు. అది నాకు చాలా తెలుసు, తనకు అంతకంటే ముందు జరగలేదు కానీ అదైతే నాకు ఫుల్ నాలెడ్జ్ ఉంది. ఈ సినిమా స్క్రిప్టు, దీని మూడు, దీని జర్నీ, క్యారెక్టర్స్, ఇదంతా ఆ సౌండ్తో అయితే ఆడిటోరియం ఫుల్ ఎనర్జీతో మూవ్ అవుతుంది. అది నాకు ముందు నుంచి ఉంది, దాంట్లో నుంచి తనని పట్టుకున్నాను. వివేక్ సాగర్ అందరితో వర్క్ చేయడు, అందరూ ఆయనతో వర్క్ చేయరు. బట్ నేను ఆయనకి స్టోరీ చెప్పడం ద్వారా కన్విన్స్ చేశాను. అక్కడి నుంచి వర్క్ చేశాము. 3 songs అమేజింగ్గా ఇచ్చారు, చాలా కొత్తగా ఉంటాయి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అతను ఇట్లా లిఫ్ట్ చేశాడు.
విజువల్ని లిఫ్ట్ చేసి అట్లా తీసుకెళ్ళాడు. ఆయన స్టైల్లో ఉంటూనే నా కైండ్ ఆఫ్ ఆ సెన్సిబిలిటీస్లో నుంచి మీకు జర్నీ కనబడుతూ ఉంటుంది. ఒక 2-3 చోట్ల ఆయన మీకు వివేక్ సాగర్ బయటకు వచ్చి మీకు ఒకసారి కనబడి వెళ్ళిపోతాడు. రైట్. హీరోయిన్ ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో ఇది. ఎస్. సో హీరో హీరోయిన్ ఇద్దరు కొత్త వాళ్ళే, ఎలా హ్యాండిల్ చేశారు? ఆనంద్ని శివాత్మికని హ్యాండిల్ చేసిన అనుభవంతో వీళ్ళిద్దరికి చేశాను ఒక పాయింట్. ఇప్పుడు అక్కడ ఆనంద్ నేను దొరసానికి సింక్ సౌండ్లో చేశాను సార్, అథెంటిక్ ఫీల్ కోసం. ఆనంద్ అంతకంటే ముందు ఎక్కడో చదువుకున్నాడు, తర్వాత యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చాడు. తనకి తెలుగు స్లాంగ్ అంత ప్రాపర్గా ఉండేది కాదు, ఇంగ్లీష్ టైంలో కంప్లీట్లీ అపోజిట్ టు హిజ్. బేసికల్గా అతని నేచురల్ సెల్ఫ్కి అపోజిట్గా ఉంటుంది, ఎందుకంటే గోదావరిలో తీసింది కదా. సో ఎస్ సార్, ఎస్ సార్. చాలా సో బట్ తనకి ప్రాక్టీస్ చేయించడం ఇదంతా శివాత్మిక అంత ఇబ్బంది కాదు. ఆ క్యారెక్టర్కి ఆమె దగ్గర, ఈ క్యారెక్టర్కి తన దగ్గర కాడు ఆనంద్. తనని ప్రాక్టీస్ చేయించడంలో నేను షైన్ అయ్యాను. ఆ షైన్ అయింది ఇక్కడ పనిచేసిందని చెప్పొచ్చు. రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి మీనాక్షి గోస్వామి చాలా టఫ్, తెలుగు అక్షరం ముక్క రాదు నా దగ్గరికి వచ్చే సమయానికి. బట్ డైలీ ఇక్కడ ప్రాక్టీస్ చేయించేవాళ్ళము ఆఫీస్లో. తన డైలాగ్స్, స్క్రిప్ట్, తన పోర్షన్ అంతా డైలీ మాతో వచ్చి ఆఫీస్లో కూర్చొని ప్రీ ప్రొడక్షన్ టైంలో తను కూడా బాగా వర్క్ చేసేది. తన సిన్సియర్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మీరు దొరసానిలో ఆనంద్ని తీసుకుంటే, బేబీలో ఆనంద్ సిమిలర్ క్యారెక్టర్స్, అంటే ఫ్రమ్ ద లోవర్ సొసైటీ అండ్ కొంచెం దెబ్బతింటారు కదా. దిస్ ఈజ్ లైక్ మ్యాక్సిమం ఎక్స్ప్లాయిట్ చేసిన క్యారెక్టర్ బేబీ. దానికి దొరసాలలోనే ఐ థింక్ హీస్ గాట్ సీడ్స్ పడినాయి. అతనికి ట్రైనింగ్ అయింది అందులో బాగా. ఎస్ ఎస్ సార్, అవును అవును. టెరిఫిక్ యాక్టర్ తను. మనము దొరసాన్లో స్టార్టింగ్ ఫిలిం తను ఎంత చేయగలడో అంత చేశాడు. బట్ ఆ రాజు క్యారెక్టర్కి బాగా ఇన్ అయ్యాడు. తను చాలా దూరము రియల్ లైఫ్లో దానికి, బట్ చాలా ఇన్ అయ్యాడు. ఇప్పుడు ఏమైందంటే తను యాక్టర్ అయ్యాడు, నో డౌట్ ఎట్ ఆల్. సో మీ మొదటి సినిమా కొంచెం ఆర్ట్ టైప్, ఇది చూస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్. సో మీకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి ఈ సినిమా మీద? ఎస్ సార్, దొరసాని భరతనాట్యం రెండు పక్కపక్కన వేసి ఒక వ్యక్తికి తెలియని వాడికి చూపిస్తే ఈ రెండు సినిమాలు ఒకే డైరెక్టర్ తీశాడంటే నమ్మరు ఎవరు. అంత కాంట్రాస్ట్ కనబడుతుంది. బట్ నా కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీస్ ఉంటాయి. నాకు ఒక రియలిస్టిక్ అప్రోచ్ అండ్ బిలీవబిలిటీ స్ట్రాంగ్గా స్క్రీన్ మీద ఆ బిలీవబిలిటీ లేకపోతే నేను కన్విన్స్ అవ్వను. నేను బిలీవబిలిటీ ఉండాలి, దానిలో స్ట్రాంగ్గా వర్క్ చేస్తాను నేను. ఇందులో ఇది ఒక ఫిక్షనల్గా ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం నా సెన్సిబిలిటీస్ ఉంటూనే రియలిస్టిక్ అప్రోచ్ కూడా ఉంటుంది. ఆ రెండింటిని నేను బ్యాలెన్స్ చేయగలిగాను. సినిమాటికే ఇది, కానీ నా ద్వారా వచ్చింది కదా. ఇప్పుడు వాటర్ని ఏ పాత్రలో పోస్తే ఆ షేప్ తీసుకుంటుంది కదా సార్. ఇది నాలోంచి బయటకు వచ్చింది కాబట్టి కొంచెం కాంటెంపరీగా ఉంటుంది. ఉంటుంది. ఓకే. సో ఫైనల్ ప్రోడక్ట్ చూసారు, వాట్ ఈజ్ యువర్ గట్ ఫీల్? చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఇప్పుడు ఈ సినిమా చూసిన ప్రేక్షకుడు డిసప్పాయింట్ అవ్వడు ఎట్టి పరిస్థితిలో. ఆల్ డోర్స్ క్లోజ్ చేశాను, ఫెయిల్యూర్ డోర్స్, ఆల్ డోర్స్ క్లోజ్ చేసేసాను. వేరే ఛాన్సెస్ లేవు. ఛాలెంజింగ్ ఏంటంటే థియేటర్కి వచ్చి వాళ్ళకి కొంతమంది ఎక్స్పీరియన్స్ చేయాలి. థియేటర్కి తీసుకురావటం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. వచ్చిన తర్వాత అది స్ప్రెడ్ అవుతుంది. బట్ ఆ ఓపెనింగ్స్ కోసమే ప్రయత్నం చేస్తున్నాను. దాని మీదనే కొంచెం చిన్న టెన్షన్ ఉంది, కానీ సినిమా మీద ఏ టెన్షన్ లేదు నాకు. వచ్చిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ 2 hours 4 minutes చాలా ప్యాక్డ్గా ఒక మీకు ఒక ఫ్రేమ్ కూడా ఎందుకు ఏం జరుగుతుంది అని మీరు వెయిట్ చేయరు. ఆ పేసింగ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు వెనక్కి తిరిగి ఆగి మొబైల్ చూసి ఆ సిచ్యువేషన్స్ ఎక్కడ ఉండవు. తర్వాత మీరు ఒక కొత్త హీరోయిన్ స్టోరీ చూస్తున్నట్టుగా అనిపించదు. ఆ విషయం తెలియదు, ఇంకా చెప్పాలంటే ఆ విషయం తెలియదు. కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళ మధ్యలో ఏదో జరుగుతుంది, మనం అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, అదే కనబడుతూ ఉంటుంది అన్నమాట. మనకి వేరే థాట్స్ రావు. అంటే ఆడిటోరియంలో స్టోరీ వరల్డ్లో బయటకు వచ్చి మీరేం చేయలేరు, అందులోనే ఉంటారు,
ఇన్వాల్వ్ అవుతారు. అయితే దానికి జరగాలంటే థియేటర్స్కి వెళ్ళి జనం చూడాలి. ఆ చిన్న టెన్షన్ తప్పితే వేరే నాకు సినిమా మీద ఎలాంటిది ఏం లేదు. మంచి కాస్టింగ్ ఉంది, మంచి టెక్నికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. టెక్నికల్ స్టాండర్డ్స్ ఉండడానికి నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను. నాకు ఇన్సల్టింగ్గా అనిపిస్తుంది అనమాట టెక్నికల్ స్టాండర్డ్ లేకుంటే నేను డీల్ చేస్తే. నాకు రెస్పెక్ట్ కూడా టెక్నికల్గా బాగుంటుంది. ఆ రెస్పెక్ట్ ఆడియన్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను నేను. అది అన్నిసార్లు జరుగుతుందో తెలియదు కానీ నాకు హైలీ రెస్పెక్టబుల్ పర్సన్ అండి. నా కోసం 2 గంటలు ఇచ్చాడు, మనీ ఇచ్చాడు, చీకటి గదిలో కుర్చీలో కట్టేసి కూర్చోబెట్టాను నేను, నన్ను నమ్మొచ్చాడు. అది జరగకపోతే నేను మర్డర్ చేసినట్టే అని నేను ఫీల్ అవుతాను. నాకు అది తెలుసు, తెలిసే చేస్తాను. అది ఎప్పుడైనా ఎక్కడైనా జరగలేదు అని అంటే నేను అనుకోలేదు, ఇంకా అది కంట్రోల్ లేకుండా ఏదో జరిగినట్టే అని అనిపిస్తుంటుంది అన్నమాట. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి సార్. ఒక టెరిఫిక్ స్క్రిప్ట్స్ ఒక 3 ఉన్నాయి. దొరసాని దగ్గర లేకపోవడంలో చిన్న గ్యాప్ అదే అయింది కదా, ఇప్పుడు ఆ జాగ్రత్త పడ్డాను. చాలా టెరిఫిక్ క్రైమ్ డ్రామాలు పీరియాడిక్లో నాకు ఆ బాల్యము అదంతా నాకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది నా మీద. ఆ ఇన్స్టింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో పీరియడ్ ఫిల్మ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అంటే మంచి ఎమోషనల్ డ్రామాస్ అన్నమాట. అందులో క్రైమ్ వరల్డ్, విలేజ్ బ్యాక్డ్రాప్స్ అట్లా రూటెడ్గా. దొరసాని లాగా పోల్చలేం కానీ అదొక కైండ్ ఆఫ్ అయితే ఇంకొక కైండ్ ఆఫ్ చాలా ఎఫెక్ట్ చేసే సినిమాలు ఉన్నాయి. నాకు అనిపిస్తుంటుంది అనమాట, ఇంకా ఛాన్స్ వచ్చిందా రాలేదా జరుగుతుందా ఏదో నాకు తెలియదు. కానీ నేను చెప్పేది ఏంటంటే నాలాగా ఇంకోటి సినిమా ఎవరు తీయకూడదు నేను తీస్తే అని అనిపిస్తూ ఉంటుంది. ఇది రాడికల్ స్టేట్మెంట్ ఏమో కానీ నేనైతే చెప్పగలుగుతా. దట్స్ గుడ్. అంతా ఎవ్రీథింగ్ లుక్స్ గ్రేట్. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఆన్ 5th. హోప్ ఫర్ ద బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ద వెరీ మచ్. బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.